బిగ్ బాస్ తెలుగు ఎపిసోడ్ 45లో అసలేం జరిగిందో ఓ లుక్కేద్దామా? క్విక్గా చూసేద్దాం. అయితే ఈ ఎపిసోడ్లో కంటెస్టెంట్ల ఆటతీరు కాస్త అటూ ఇటుగా ఉందనుకోండి. అంటే వాళ్లలో మంచి చెడు రెండూ కనిపించాయి. కానీ పెద్ద గొడవలు, కొత్త కొత్త స్ట్రాటజీలు మాత్రం భలే హైలైట్ అయ్యాయి. ఆట ఇంట్రెస్టింగ్గా మారుతోంది మరి. ముఖ్యంగా ఓ 3 విషయాలు గమనించాలి. మొదటిది కంటెస్టెంట్లలో కనిపిస్తున్న వైరుధ్యమన్నమాట. చూడండి, ఈ సీజన్లో ఎవరికీ ఓ క్లీన్ ఇమేజ్ అయితే లేదు. అది క్లియర్ అయిపోయింది. సంజన, తలుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళంతా చూడండి, ఒకే ఎపిసోడ్లో అటు పాజిటివ్గా ఇటు నెగటివ్గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా కళ్యాణ్ నామినేట్ చేశాక సంజన ఇచ్చిన రియాక్షన్, ఆ తర్వాత ఇమాన్యుయల్, తనుజ మధ్య బాత్రూంలో జరిగిన గొడవ, ఇవన్నీ చూస్తే హౌజ్లో నమ్మకం ఎంత వీకయిందో అర్థమవుతోంది. ఇక రెండవది, టార్గెటింగ్ ఏమైనా పెరిగిపోతోందా అనిపిస్తోంది కదా. కళ్యాణ్ మొదట తనుజను అన్నా, లాస్ట్ మినిట్లో సంజనను నామినేట్ చేయడం వెనుక పక్కా ప్లాన్ ఉన్నట్టుంది. ఇమాన్యుయల్ కూడా తనుజ విషయంలో డైరెక్ట్గా కాకుండా కొంచెం ఇండైరెక్ట్గా వెళ్తున్నాడు. అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారేమో అని డౌట్ వస్తోంది. ఆట ఇంకా షార్ప్ అవుతోందన్నమాట. చివరగా పెద్ద గొడవలు, కొత్త టాస్క్. సంజన, కళ్యాణ్ మధ్య అయితే మాటల యుద్ధం మామూలుగా లేదు, తారాస్థాయికి వెళ్ళింది. కళ్యాణ్ ఫస్ట్ టైం అంత సీరియస్గా మాట్లాడటం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక సంజన సైలెన్సర్స్, మాధురి మాస్, ఈ 2 టీములతో కొత్త టాస్క్ కూడా మొదలైంది. డబ్బు దొంగతనం, టీంలు మారే ఛాన్స్ ఉండటంతో స్టార్టింగ్లోనే కన్ఫ్యూజన్ మొదలైంది. తనుజ, సుమన్ శెట్టి కలిసి సంజన టీం డబ్బులు కొట్టేశారు కూడా. సో ఓవరాల్గా చూస్తే ఈ ఎపిసోడ్ కంటెస్టెంట్ల అస్థిర వైఖరులు, ముదిరిన గొడవలు, ఇంకా పదునెక్కిన వ్యూహాలతో హౌస్మేట్స్ మధ్య ఈక్వేషన్స్ని పూర్తిగా మార్చేసింది అని చెప్పొచ్చు.